శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మిథున రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మిథున రాశి వారిని గమనించినట్లయితే మనం మిథున రాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానంలో గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చేటప్పటికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితం అనేది పొందబోవడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాజ్యస్థానాల్లో రాహు రవి కలిసినటువంటి కాంబినేషన్ అనేది అనుకూలంగా ఉంది. కాకపోతే భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు ఈ రాశి వారికి. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ నెలలో ఏప్రిల్ 23వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మారబోతున్నాయి అన్నమాట. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు రాజ్యస్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ లాభస్థానంలోకి రాబోతున్నటువంటి రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. ముఖ్యంగా వచ్చినప్పటికీ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత మరియు అదేవిధంగా ఈ రాశి వారికి పేరు ప్రఖ్యాతుల విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితం రాబోతుందన్నమాట. ఇక రాశి వారికి రవి ఎప్పుడైతే గురువుతో కలుస్తాడో గురు మౌఢ్యమంలోకి వెళ్తాడన్నమాట. గురు మౌఢ్యమంలోకి వెళ్ళినప్పుడు రవి లాభస్థానంలోకి వచ్చినప్పుడు సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి స్త్రీలతో కానీ పురుషులతో కానీ ఒక సత్సంబంధం అనేది ఏర్పడుతుందన్నమాట. అంటే ఒక మంచి సానుకూలమైనటువంటి ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ అవుతుంది. అది మీ యొక్క జీవితంలో ఏప్రిల్ నెలలో ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత రాబోయే రోజుల్లో అదేవిధంగా మీ యొక్క పై ఉన్నటువంటి అధికారులు కానీ లేకుంటే మీ యొక్క ఎవరైతే పైన ఉన్నటువంటి ఆఫీసర్స్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఉద్యోగులు కానీ వారి యొక్క మన్ననలు పొందడానికి కూడా రవి ఎప్పుడైతే లాభస్థానాల్లోకి వస్తే అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితం పొందడానికి ఆస్కారంగా గోచరిస్తూ ఉన్నది. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చేస్తున్నటువంటి వృత్తిలో అంత ఇష్టత మరియు అదేవిధంగా సానుకూలత అనేది కూడా ఏర్పడే విధంగా లేదు. ఎందుకంటే దీనికి కారణం ఏప్రిల్ 23వ తారీఖున కుజుడు భాగ్యస్థానంలో ఉన్నా సరే యోగించడం, అదేవిధంగా రాజ్యస్థానంలోకి మార్పు జరుగుతున్నప్పటికీ కూడా అది వృత్తిపరంగా కొద్దిగా ప్రతిబంధకంగా అదే చేస్తున్నటువంటి చోట అంత సానుకూలమైనటువంటి ఫీలింగ్ అనేది దొరకనటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉన్నది. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. కొద్దిగా కష్టపడే చదవగలిగితే గురుగ్రహ అనుకూలత అనేది ఉంది. రవి కూడా మంచి స్థానంలోకి రాబోతున్నాడు కాబట్టి తద్వారా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం అనేది ఉండదన్నమాట. మిథున రాశి వారు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. అదేవిధంగా ఆరోగ్యపరంగా వచ్చేటప్పటికి కుజుడు ఈ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు 23వ తారీఖు వరకు కొంచెం ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రతిబంధకంగా మార్చే విధంగా ఉంటుంది. శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కుజుడు యోగ్యాన్ని తక్కువగా ఇస్తాడన్నమాట. అంటే ధనక్షయ కారకుడుగా ఉంటాడు. డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. మరి దాని తగినటువంటి ఇది అనేది రికరెన్స్ అనేది ఏర్పడదన్నమాట. ఆ యొక్క విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మిగతా విషయాల గురించి చెప్పాలంటే ఉద్యోగస్తులను చూసాం. మరి వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. సానుకూలమైనటువంటి ఫలితం ఈ యొక్క నెలలో ముందు చెప్పాలంటే 13వ తారీఖు తర్వాత కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది ఎక్కువగా పొందగలుగుతారు. అంటే కొత్తగా వ్యాపారం ఆరంభించుకున్న వారికి కొంచెం ముందడుగు పడటానికి ఏప్రిల్ 13వ తారీఖు తర్వాత అనుకూలిస్తుంది. వ్యాపార పరంగా మటుకు బిజినెస్ ఎంత చేసినా సరే డబ్బు అనేది ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. అంటే ఎంత ఖర్చు పెడుతున్నామో ఎంత వస్తుందో రెండుటికి ఈక్వల్ అయ్యే విధంగా ఉంటుందే కానీ విపరీతమైనటువంటి లాభాలు రావడానికి ఇక మిథున రాశి వారికి అంత సానుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. అదేవిధంగా గురువు ఎప్పుడైతే మౌఢ్యమంలోకి వెళ్తాడో అది అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వదన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి వ్యాపారస్తులకి సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు మిథున రాశి వారికి. మిగతా వారి గురించి మనం చెప్పేటప్పుడు వ్యవసాయదారులు కానీ లేకుండా ఉంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. మీడియా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఎక్కువగా పాజిటివ్ స్కోప్ అనేది ఉంటుంది లాభస్థానంలోకి ఎప్పుడైతే రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు. అదేవిధంగా గురువు గురించి మనం మాట్లాడినప్పుడు పుస్తక రంగం ముద్రణలో ఉన్నటువంటి వారికి కొంచెం బ్యాడ్ టైంగా చెప్పొచ్చు. అదేవిధంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి ఏప్రిల్ నెల అంతగా కలిసి వచ్చే విధంగా గోచరించట్లేదు. మిథున రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా స్టాక్స్ స్పెక్యులేషన్స్ గురించి మాట్లాడితే ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఈ యొక్క వారంలో స్టాక్స్ స్పెక్యులేషన్స్లో ఈ యొక్క నెలలో స్టాక్స్ స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి అనుకుంటే మీరు చేయొచ్చు. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఏప్రిల్ 13వ తారీఖు తర్వాత చేయడానికి ముందుకు వెళ్ళడానికి ట్రై చేయొచ్చు అన్నమాట. కానీ కొద్దిగా జాగ్రత్తగా కూడా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాజకీయ పరంగా వచ్చినప్పటికీ పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. సంఘంలో గౌరవం గుర్తింపు అనేది కూడా ఉంటుంది.
స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మీకు జాతకరీత్యా వచ్చేటప్పటికి ఆ యొక్క ధనబలం అనేది ఉందా లేదా, అదేవిధంగా మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్నది, మీరు ఇన్వెస్ట్మెంట్కి యోగ్యులా కాదా అనేది ఒకసారి చెక్ చేయించుకున్న తర్వాతే మీరు ముందుకు వెళ్తాం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక రాశి వారికి ఓవరాల్గా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం చూద్దాం. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే రవి 13వ తారీఖు తర్వాత మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి వస్తున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి స్థానం కూడా మంచి అనుకూలమైనటువంటి స్థానమే. ఇది వృత్తిపరంగా సపోర్టివ్ స్టేజ్ అన్నమాట. సో అంటే జాబ్ పరంగా అనుకూలమైనటువంటి స్థానంగా చెప్పవచ్చు. దీని ప్రకారంగా మనం చూసినట్లయితే రవి ఎప్పుడైతే అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు జాబ్ పరంగా అనుకూలత అనేది ఉంటుంది. ఇంకా అనుకూలం పెరగాలి అంటే రవిగ్రహ శ్లోకాన్ని పఠించడం, సూర్యగ్రహ శ్లోకాన్ని పఠించడం, అలాగే సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయటం. గురువు మౌఢ్యమంలోకి వెళ్ళబోతున్నాడు ఇక్కడ కాబట్టి గురు మౌఢ్యమంలోకి వెళ్ళేటప్పుడు గురుగ్రహ శ్లోకాన్ని కూడా పఠించాలి. అదేవిధంగా కుజుడు కూడా వచ్చేటప్పటికి రాశి వారికి భాగ్యస్థానంలోకి ఉన్నాడు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు 23వ తారీఖున మారబోతున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థుల మటుకు సరస్వతి మాత కవచాన్ని పఠించాలి. చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.